Daily. Taste the Daily. యూట్యూబర్ నా అన్వేష్ కు ఉచ్చు బిగిస్తుంది. భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరుస్తున్న అన్వేష్ పై ఇండియాతో పాటు విదేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. అతని యూట్యూబ్ ను బ్యాన్ చేయాలని ఫిర్యాదులు అందాయి. ఇక మరోవైపు నా అన్వేష్ పాస్పోర్ట్ ను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. దీంతో అతనిని అరెస్టు చేసి ఇండియాకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజగుట్టలో కేసు నమోదు తర్వాత మళ్ళీ తిరిగి అతను అవే నేరాలకు పాల్పడతా ఉన్నాడు. మళ్ళీ అలాంటి వీడియోసే రిలీజ్ చేస్తా ఉన్నాడు. హిందువులని టార్గెట్ గా చేసి తను భూత పురాణం గురిపిస్తా ఉన్నాడు, దేవీ దేవతలను దూషిస్తా ఉన్నాడు అంటూ కూడా కంప్లైంటర్ కరైతే కళ్యాణి మళ్ళీ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని బ్యాన్ చేయడంతో పాటు అతని పాస్పోర్ట్, వీసా సైతం పూర్తిగా బ్యాన్ చేసే విధంగా ఇండియన్ ఎంబసీకి ఈ ఇన్ఫర్మేషన్ అందజేయండి అంటూ కూడా పంజగుట్ట పోలీసులకు మళ్ళీ తిరిగి రెండో ఫిర్యాదు అందజేయడం జరిగింది. రెండో ఫిర్యాదులో సెక్షన్ ఆల్టర్ చేసి అతన్ని పూర్తిగా పాస్పోర్ట్, వీసా అనేక దేశాల పర్యటన చేపడతా ఉన్నాడు. ఆ పాస్పోర్ట్, వీసాలు కూడా పూర్తిగా రద్దు చేస్తే అతను భారతదేశంలోనే ఉండిపోతాడు. అప్పుడు భారతదేశంలో ఏం జరుగుతోంది, భారతీయులు ఎంత ఆవేశంగా ఉన్నారని ఒక విషయం అర్థమవుతుంది అంటూ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా పోలీసులకు ఒక ఫిర్యాదు రూపంలో అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా నాన్ వెజ్ ని ఇప్పటికే చీకొడుతూ తనని దూరంగా ఉంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా అన్ఫాలో కొడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ మళ్ళీ తిరిగి ఆరెంజ్ బత్తాయిలని, హిందువులని మరోసారి రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది దేశాల మధ్య అతను డిఫరెన్సియేషన్ క్రియేట్ చేసి అసలు భారతదేశం ఇప్పటికే ఒక దరిద్రపాయ దేశం అంటూ కూడా తన నోటి నుంచి వచ్చినటువంటి కామెంట్ ని తను ఉపసంహరించుకోకుండా, దానిపై క్షమాపణలు చెప్పకుండా మళ్ళీ తిరిగి దేశ ప్రజల పైన ఈ రకమైనటువంటి కామెంట్స్ పట్ల చూస్తూ ఉంటుంటే ఇండియన్ ఎంబసీ దీనిపైన రెస్పాండ్ అయ్యి నాన్ వెజ్ కి చెందినటువంటి పాస్పోర్ట్, వీసా, అతను లైసెన్సులన్నీ కూడా రద్దు చేసేటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం భారతదేశాన్ని ఉద్దేశించి భారతదేశం చరిత్రని వక్రీకరించి గతంలో జరిగినటువంటి చరిత్ర గల రామాయణం, మహాభారతంలో లేనటువంటి కొన్ని అంశాలను క్రియేట్ చేసి తను హిందువుల మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొట్టి తీవ్ర ఉల్లంఘనకు పాల్పడ్డాడు. కాబట్టి దీనిపైన పంజగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అతని పైన పూర్తిగా బ్యాన్, నిషేధం విధించి నాన్ వెజ్ ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి రాకూడదు అంటూ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రాసెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో పంజగుట్ట పోలీసులు భారతదేశానికి అతను రప్పించి విచారించేటువంటి అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. యూట్యూబర్ నా అన్వేష్ కు ఉచ్చు బిగిస్తోంది. భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరుస్తున్న అన్వేష్ పై ఇండియాతో పాటు విదేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. అతని యూట్యూబ్ ను బ్యాన్ చేయాలని ఫిర్యాదులు అందాయి. మరోవైపు నా అన్వేష్ పాస్పోర్ట్ ను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. దీంతో అతనిని అరెస్టు చేసి ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
యూట్యూబర్ నాన్ వేష్ కు ఉచ్చు బిగిస్తుంది. భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరుస్తున్న నాన్వేష్ పై ఇండియాతో పాటు విదేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. అతని యూట్యూబ్ బ్యాన్ చేయాలని ఫిర్యాదులు అందాయి. మరోవైపు నాన్వేష్ పాస్పోర్ట్ ను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. దీంతో అతనిని అరెస్టు చేసి ఇండియాకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.